వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ దేవేందర్ సార్. ఈ రోజు 5:30 గంటలకి ఈవినింగ్ పిఎం సతీష్ ధవన్ స్పేస్ స్టేషన్ నుండి జిఎస్ఎల్వి F-16 రాకెట్ నైజర్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. మరి నైజర్ ఉపగ్రహం సూర్య అనువర్తిత కక్ష సోలార్ సెంట్రిక్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. భూమి నుండి 747 కిలోమీటర్ల ఎత్తులో ఇది ప్రవేశపెడతారు. ఇది 90 రోజుల తర్వాత తన పనిని ప్రారంభిస్తోంది. మరి ఇది మానవ నిర్మిత ఉపగ్రహాలలో అతిపెద్ద ఉపగ్రహం ఈ యొక్క నైజర్ శాటిలైట్. ఇది 2392 కేజీల బరువు ఉంటుంది. మరి దీనికి ఎస్ బాండ్ రాడార్ ఒకటి, ఎల్ బాండ్ రాడార్ ఒకటి అమర్చడం జరిగింది. అలాగే ఒకటి రిఫ్లెక్టర్ ను కూడా అమర్చడం జరిగింది. మరి ఎస్ బాండ్ రాడార్ భూమి మీద ఉన్న ప్రతి భూభాగాన్ని అది పరిశీలించి మ్యాపింగ్ చేసి సో అది 3D పిక్చర్ల రూపంలో మనకు అందించనుంది. ఎల్ బాండ్ రాడార్ భూమి అంతర్భాగంలో అంటే భూగర్భంలో ఉన్న మినరల్స్, అలాగే భూమి మీద సముద్ర గర్భంలో ఉన్న మినరల్స్, తీవ్రమైన అటవీ ప్రాంతాలు, అలాగే భారీ ప్రాజెక్టులు, వీటికి సంబంధించిన డాటాని క్షుణ్ణంగా పరిశీలించి మనకు అందించగలదు. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే 11,200 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టాయి నాసా మరియు ఇస్రో ఉమ్మడి భాగస్వామ్యంతో. ఇది ప్రధానంగా ప్రకృతి విపత్తులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం కోసం వాతావరణంలో జరిగే ప్రతి మార్పుని నిమిషాల వ్యవధిలోనే విశ్లేషించడం కోసమే ఈ ప్రయోగం చేపట్టిందండి ఇస్రో మరియు నాసా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్.